శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర్ చెరువులో సీసీ రోడ్ల ఏర్పాటు పేరుతో కాలువలు తవ్వి వదిలేసిన అధికారులు 6 నెలలుగా ఇళ్లలోకి వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. మళ్ళీ ఒకటి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి 4-5 రోజులు పోయినాము. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే వచ్చి బాధపడేది చెప్పండి. మా వల్ల అయితే కాదు. మీరేం చేస్తారో సత్యసాయి జిల్లా ఒడిశీ మండలంలో ఒడిశీ గ్రామంలో బావాసాపల్లి పోయే కట్ట మీద ఉండే రోడ్డు సీసీ రోడ్డు చేస్తామని చెప్పేసి కనీసం పడిన ఒక 6 నెలలు 8 నెలలు అయిపోయింది. అది కటికాలం వేస్తాము, అదంతా డ్రైనేజ్ కాలువ మేము రెడీ చేస్తామని చెప్పేసి ఇంతవరకు సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ కాలువ లేదు. దయచేసి ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఏ ప్రకారం చేస్తారో ముందు ఎప్పుడున్నో సీసీ రోడ్డు అదే ప్రకారంగా దాన్ని రెడీ చేయాలని చెప్పేసి ఆర్ఎండ్బి హోమ్ మినిస్టర్తో నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే డ్రైనేజ్ కాలువలు వచ్చేసి 1 అడుగు 1.5 అడుగు 2 అడుగులు ఇచ్చినా కూడా రోడ్డు దండిగా అవుతుంది కాదని చెప్పేసి కొంతమంది అడ్డుపడి ఇబ్బంది కలగడం అయిపోయింది. ముస్లిం మొత్తుకోళ్ళు అంగడికి రావాలా, ఎక్కడ పవర్ అనుకుందా, 2 వీలర్ కానీ ఎక్కడన్నా వరకు వాహనాలు పోయినా కొంచెం పడిపోతున్నాయి. ఆ గుంతల్లో చాలా బాధాకరంగా ఉంది. ఆ గుంతలు పుడిపించేది లేదంటే ఆ సీసీ రోడ్డు మరొకటి కాలువలో తయారు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే తొందరలో చేస్తే అంత మంచిదని చెప్పేసి మేము ఆర్ఎండ్బి హోమ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలా పసిబిడ్డలకైతేమి పెద్దవారికైతేమి టైఫాయిడ్, మలేరియా వ్యాధులు సోకి ఇబ్బందిగా గురి అవుతున్నారు. ఆ దోమల వల్ల చాలా గలీజ్గా వాసన వస్తూ ఉంది. ఆ దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దయచేసి మీరు దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆర్ఎండ్బి తరఫున డిమాండ్ చేస్తున్నాము. దేవి ఇది ఒడిశీ పండరి వెనకాల వీధి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడంతా పందులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, దోమలు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వానికి చెప్తే కూడా ఎవరు పట్టించుకోవాలా. మాజీ సర్పంచ్కి చెప్పినాము. మళ్ళీ ఓబులరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి 4-5 తూర్లు పోయినాము. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే వచ్చినాడంటే అక్కడ కూడా పోయి మాట్లాడి వచ్చినాము. ఎవరు పట్టించుకుంటారు ఈ బజార్ను. నీళ్ళ సౌకర్యం తక్కువే ఉంది. రోడ్లు అయితే అంత పడిలేస్తున్నారు. కాలం మీద మేము ఎన్ని రోజులు ఇట్లా చూడు, ఇక్కడ చూడండి, ఇప్పుడు 6 నెలలు అయింది, సంవత్సరం అవుతుంది. ఈ కాలం మీద నడుస్తుంటే మేము బండి తీసుకుంటే కూడా ఇది లేదు. అట్లా జరుగుతుంటే ఎట్లా మేము ఇక్కడ కాపురాలు చేసేది చూడండి. మీరు ఇక్కడంతా చూడండి, ఒక 2 వీలర్ పోయే కూడా దారి లేదు. ఇట్లా ఎంత స్మెల్ వస్తుందో అసలు. అంతా మేము దీంట్లోకి దిగి క్లీన్ చేసుకుంటా ఉన్నాము. ఎన్ని రోజులు ఇట్లా బాధపడేది చెప్పండి. మా వల్ల అయితే కాదు. మీరేం చేస్తారో మీ ఇష్టం అబ్బా, మేమేం చేయలేము.